ఈరోజు లతా స్పెషల్ కొరియన్ రెసిపీ కొరియన్ నూడిల్స్ అనమాట. నూడిల్స్ అంటే అందరికీ ఇష్టం కదా. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఈ రెసిపీ పూర్తయ్యేలోపు మీకు ఒక మంచి కిచెన్ టిప్ చెప్తానండి. చాలామందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్పాలనుకుంటున్నాను. ఇలా పీసెస్ చక్కగా ఫ్రై అవుతున్నప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పీసెస్ని లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. హైలో పెడితే మనకి లోపల పీస్ అనేది ఉడకదు. ఈ ప్యాన్ని నేను పక్క స్టవ్ మీదకి చేంజ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం నూడిల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూడిల్స్కి సరిపడా వాటర్ తీసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేలోపు చికెన్ కూడా కదుపుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో చూసుకుంటూ. ఇలా కదుపుకుంటూ చూసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి మనం పక్కన పెట్టుకోవాలి. పీసెస్ ఫ్రై అయిపోయినాయి, స్టవ్ ఆపేస్తున్నాను. వాటర్ కూడా బాయిల్ అవుతుంది. ఈ సమయంలో మనం నూడిల్స్ వేసుకోవాలి. ఈ నూడిల్స్ మనకి ప్రతి సూపర్ మార్కెట్లోనూ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. జనరల్గా మనకి నూడిల్స్ ప్యాకెట్లో మసాలా ప్యాకెట్ ఉంటుంది, కానీ ఈ కొరియన్ నూడిల్స్కి మనకి సాస్ ప్యాకెట్, ఫ్లేక్స్ ప్యాకెట్ ఇస్తాడు. ఆల్మోస్ట్ ఉడికిపోతూ ఉన్నప్పుడు మనం ఆ రెండు యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ ప్యాకెట్లో ఉన్న సాస్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఈ ప్యాకెట్లో ఉన్న ఫ్లేక్స్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇలా ఈ రెండు కలుపుతూ ఉడికేటప్పుడు మీకు ఒక కిచెన్ టిప్ చెప్తానన్నాను కదండి, అది చెప్తాను. మనం డైలీ కర్రీస్ చేసుకుంటాం కదా, ఆయిల్ వేసి ఆనియన్స్ వేస్తాము సాధారణంగా. అలాంటప్పుడు ఏదన్నా పనిలో పడి కొంచెం ఎక్కువ వేగుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు మనం మరీ బ్లాక్గా అయిపోతే పడేయచ్చు, కానీ లైట్గా డార్క్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ పెరుగు వేసేసామనుకోండి, ఆ స్మెల్ అనేది ఆగిపోతుంది, కర్రీ కూడా మంచి రంగు వస్తుంది. ఈ టిప్ని మీరు కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఇంకా ముందు వీడియోస్లో ఇంకా మరికొన్ని టిప్స్ చెప్దామనుకుంటున్నాను. కొంతమందికి నూడిల్స్ జ్యూసీగా ఉండడం ఇష్టమవుతుంది. అట్లాంటి వాళ్ళు ఈ సమయంలో స్టవ్ ఆపేసుకోవచ్చు. మరికొంతమంది బాగా నూడిల్స్కి సాస్ అంతా బాగా పట్టేలాగా ఇష్టమవుతుంది. అట్లాంటి వాళ్ళు చక్కగా ఇలాగా అయ్యే వరకు ఉంచుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. కిచెన్ టిప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. చికెన్ ఫ్రై కూడా పూర్తయిపోయింది కదా, మనం దీంట్లోనే చక్కగా అరేంజ్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. స్పైసీ లేకుండా చక్కగా చాలా ఇంట్రెస్ట్గా తింటారు అందరూ. మీకు నచ్చితే ట్రై చేయండి మీరు కూడా. చూడండి, మా బుజ్జి పెట్టి కూడా స్మెల్ని ఎంత ఎంజాయ్ చేస్తుందో. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.